నమస్తే, మనం ఫిల్మ్ ఛాంబర్ ముందున్నాము. ఇక్కడ ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. చాలా రోజుల నుంచి చిత్రపురికి సంబంధించిన అవినీతి పైన వీళ్ళు పోరాడుతూ ఉన్నారు. ఇంతమంది కార్మికులు, నాయకులంతా కొట్లాడుతూ ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనం దాదాపు 2018 నుంచి పోరాడుతున్నాం, కానీ న్యాయం జరగడం లేదు. చిత్రపురి కాలనీలో వాళ్ళు ఈ దోపిడీ అంటే అనిల్ అనేవాడు చిన్న మామూలు ఆర్టిస్ట్, జూనియర్ ఆర్టిస్ట్గా వచ్చి అక్కడ ఆ తర్వాత చిత్రపురి కాలనీలో టైపిస్ట్గా జాయిన్ అయ్యి మొత్తం చిత్రపురి కాలనీని నాశనం చేసి ఈరోజు వేల కోట్లు సంపాదించిండు. చిత్రపురి కాలనీలో కూడా ఆయన బంధువులే, మొత్తం బంధువులనే పెట్టుకొని ఎక్కడో ఉంటారు వాళ్ళకి ఇక్కడ ఇల్లు ఉంటుంది, అట్లా వాళ్ళను తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళను ఎక్కువ డబ్బులు ఇచ్చి ఇలాగా చేసి ఇప్పుడు అక్కడ ఉన్న ఒక 4.5 ఎకరాలలో హైరైజ్ ప్లాట్లు కట్టాలని ప్లాన్ చేస్తున్నాడు. అది కూడా తెలుగు ఫిలిం ఛాంబర్లో కొందరిని కలుపుకొని చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని నడపనీయం. ఎందుకంటే అది కార్మికుల కోసం, తెలుగు ఫిలిం ఛాంబర్లో ఉండే కార్మికుల కోసం ఉన్న జాగా అది. తెలంగాణ వాళ్ళకు కూడా చాలామందికి ఇండ్లు రాలేదు, తెలంగాణ కార్మికులకు చాలామంది ఇండ్లు లేవు, వాళ్ళందరికీ ఆ జాగాలో ఇవ్వాలి. కానీ హై రేంజ్ కట్టడానికి అస్సలు పర్మిషన్ లేదు. ఏమన్నా అంటే మాకు వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని చెప్తున్నారు. దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. నేను తెలుగు ఫిలిం ఛాంబర్లో ప్రొడ్యూసర్ సెక్టర్ ప్రెసిడెంట్గా చేసిన, ఈసీ మెంబర్ చేసిన, ప్రస్తుతం ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కూడా నేను ఈసీ మెంబర్గా ఉన్నా. కాబట్టి అలాగే ఎలక్షన్స్ దానికి అనుబంధంగానే మా తెలుగు ఫిలిం ఛాంబర్ ఎలక్షన్ జరపడం లేదు. మేము ఇప్పుడు వాళ్ళ టైం అయిపోయి కూడా 2 నెలలు అవుతుంది, చేయడం లేదు. దాన్ని సీరియస్గా వ్యతిరేకిస్తున్నాం. ఇంకా దాన్ని అలాగే ప్రొలాంగ్ చేస్తే మేము వాళ్ళ ఇళ్ళ దగ్గర కూడా చేయడానికి మేము ప్లాన్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇది వాళ్ళ సొంత జాగీర్ కాదు. ఆఫీస్కి వచ్చి ఆఫీస్ టైంలో రావాలి, ఆఫీస్ టైంలో వెళ్ళాలి. అలా కాదు, పొద్దున్న నుంచి సాయంత్రం 8-9 గంటల దాకా ఉంటున్నారు. వాళ్ళ ఇల్లు లాగా, అది వాళ్ళ సొంత జాగాలాగా. అది 100% తప్పు. నేను కూడా ప్రెసిడెంట్ చేసిన, నేను కూడా వేసి మేము అలా చేయలేదు. ఎవ్రీ 2 ఇయర్స్కు ఎలక్షన్ జరుపుకున్నాం. ఇది రామానాయుడు, పద్మాలయ కృష్ణ గారు, బంగారయ్య గారు, అలాగే అల్లు అరవింద్, చాలా పెద్ద పెద్ద వాళ్ళతో కూడి ఉన్న ఛాంబరు. ఆ ఛాంబర్లో ఈ ఇద్దరు ముగ్గురు కలిసి వాళ్ళని ఎవరిని సంప్రదించకుండా దాన్ని పూర్తి వాళ్ళ అంటే మా బైలాకు విరుద్ధంగా వాళ్ళు జరుపుతున్నారు. కాబట్టి దాన్ని మేము సీరియస్గా వ్యతిరేకిస్తూ ఇటు తెలుగు ఫిలిం ఛాంబర్ని వ్యతిరేకిస్తున్నాం. ఎలక్షన్ జరపాలి. అలాగే చిత్రపురి కాలనీలో అయితే పూర్తిగా దోపిడీ మయమైపోయింది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపుతాం. ఎట్టి పరిస్థితులు దాన్ని జరగనీయం. అది కార్మికుల కోసం సంబంధించింది, కార్మికులకే ఇవ్వాలి. ఇక్కడ సినీ కార్మికులకే ఇవ్వాలి ముఖ్యంగా. అందులో తెలంగాణ కార్మికులు కూడా చాలామందికి ఇల్లు లేవు, చాలామంది ఇల్లు లేని కార్మికులు చాలామంది ఉన్నారు ఇండస్ట్రీలో. వాళ్ళకి అందరికీ ఇవ్వాలి. అది ఇచ్చే వరకు మేము పోరాటం ఆపం 100%. థ్యాంక్ యూ. ప్రజా ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి మీ ద్వారా మన తొలి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మన తొలి వెలుగు మొదటి నుంచి కూడా చిత్రపురి పోరాటానికి బాసటగా నిలిచింది. ముఖ్యంగా పేద సినిమా కార్మికుల పోరాటం బాసటగా నిలిచింది. ఈరోజు మేము ప్రధానమైన డిమాండ్స్ ఏంటంటే ఫిలిం ఛాంబర్ ఎన్నికలు నిర్వహించాలి, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎలక్షన్ నిర్వహించాలి, అవినీతి పాల్పడుతున్న అనిల్ని వెంటనే అరెస్ట్ చేయాలి, జైల్లో వేయాలి. ఇక అదేవిధంగా అనిల్కు సహకరిస్తున్న మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా బర్తరఫ్ చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారికి మన తొలి వెలుగు ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మన తొలి వెలుగు పోరాట ఫలితంగానే ఈరోజు 2-3 వేల కోట్ల రూపాయల ప్రభుత్వ భూములు కాపాడడం జరిగింది. ఈరోజు చిత్రపురి భూమిని కూడా కాపాడాల్సిన బాధ్యత మన తొలి వెలుగు ఛానల్ మీద ఉంది. ఈరోజు మన తొలి వెలుగు ఛానల్ చిత్రపురికి రావాలి, సినిమా కార్మికుల సమస్యలు మొత్తం కూడా కళ్ళకట్టినట్టుగా చూపించాలి. ఈరోజు మళ్ళీ చెప్తా ఉన్నాం, అనిల్ కుమార్ అందరినీ కూడా మోసం చేస్తున్నాడు, మొత్తం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఉన్నాడు. వల్లభనేని అనిల్ కుమార్ గారు ఈరోజు మొత్తం కూడా 24 క్రాఫ్ట్లలో ఎన్నికలు లేకుండా మరొక 5-10 సంవత్సరాలు మొత్తం కూడా దాచుకోవడానికి తన అన్యాయాలకు, తన అక్రమాలకు చట్టబద్ధ కావాలని చెప్పేసి కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారిని కూడా పక్కుదోవ పట్టి మొత్తం ముందుకు రావాలని కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. వర్ధిల్లాలి సినీ కార్మికుల ఐక్యత. యాక్చువల్గా ఇందాక పెద్దలు చెప్పినట్టుగా దీనికి మెయిన్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసేసి చిత్రపురిలో ఇప్పుడు బ్యాలెన్స్ ల్యాండ్ ఒక 600 కోట్ల రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడానికి ఇక్కడ ఛాంబర్లో ఉన్న కొంతమంది పెద్దలకి ఆ కాంట్రాక్ట్ అనేది తీసుకున్న తెలుగు సినీ ఆర్టిస్ట్ యూనియన్ సభ్యులం మేము. మాకు జరిగే అన్యాయం ఇంత అంత కాదన్నా. మేము గతంలో 900 మంది ఆర్టిస్టులం ఉండేవాళ్ళము, ఇప్పుడు 1400 మంది ఆర్టిస్టులను చేసిండు ఈ మా వెల్లంకి శ్రీనివాస్ అనే వ్యక్తి. సెక్రటరీగా, ప్రెసిడెంట్గా ఎవరున్నా కానీ
వాళ్ళని లోబర్చుకొని చిత్రపురి కాలనీలో ఉన్న ప్లాట్లన్నీ అమ్ముకోవడం జరుగుతుంది. దయచేసి మా యూనియన్కి న్యాయం చేయగలరని మా యొక్క మనవి అన్న. ఎందుకంటే మా యూనియన్లో కేడి రాజా అనే వ్యక్తి సెక్రటరీగా ప్రెసిడెంట్గా ఉండి మమ్మల్ని తెలంగాణ వాళ్ళని ఎన్నోసార్లు కించపరిచేలాగా మాట్లాడుతుండు. కాబట్టి అతనిపై తక్షణమే చర్య తీసుకొని మాకు న్యాయం చేయగలరని మా యొక్క మనవి. ఇతను వచ్చేసి కర్ణాటక నుండి వచ్చి తెలంగాణలో తెలుగు బిడ్డలని అన్యాయంగా కించపరిచేలాగా మాట్లాడడం జరుగుతుందన్న. దయచేసి ఒకసారి సీఎం రేవంత్ అన్న గారు కూడా మా యూనియన్ పైన ఒకసారి కన్నేసి మాకు న్యాయం చేయగలరని మా యొక్క విన్నపము. 1 minute. ఇది తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీ సాధన సమితి ప్రెసిడెంట్ దిలీప్ రాథోడ్. అయితే మాకు గత ప్రభుత్వము చేసినటువంటి తప్పిదాలే, నిర్లక్ష్యం వల్లనే, నియంత్రత్వ ధోరణే వీళ్ళు అవలంబిస్తున్నారు. ఈరోజు ఫిలిం ఛాంబర్లో ఎలక్షన్ లేకుండా చేయకుండా మమ్మల్ని తొక్కేస్తున్నాడు. అనిల్ అనే వాడు ఆఫ్టర్ ఆల్ ఒక జూనియర్ ఆర్టిస్ట్ ఉండే మమ్మల్ని అందరినీ రోడ్ పాలు చేసేసి వాళ్ళేమో ఉన్న వాళ్ళను అందరం ఎక్కించాడు. వాళ్ళందరికీ ఫ్లాట్లు ఇచ్చారు. అవన్నీ క్యాన్సిల్ చేయాలి, మా అందరికి ఇప్పియాలి. మా ప్రధాన రామకృష్ణ గౌడ్ కనుసైతంలో ఈరోజు జరిగినటువంటి నిరాహార దీక్ష సఫలీకృతమైంది. మా రేవంత్ రెడ్డి అన్నగారి దృష్టికి పోతుంది. మా అందరికీ న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాము. ఇది గద్దెముక్కు ప్రభుత్వం కాదు, గద్దెముక్కోడు దిగిపోయిండు. అరే అనిల్, ఇంకా తస్మాత్ జాగ్రత్త, మీ ఇంటికి వచ్చి ధర్నా చేస్తాం కొడగా, ఏమనుకుంటున్నాయో ఖబర్దార్. ఈరోజు తెలుగు ఛాంబర్ ఎలక్షన్స్ కోసం జరిగినటువంటి పోరాటం గతంలో కూడా జరిగింది. ఇక్కడ చిత్రపురి పరిస్థితి అంటే దాని వ్యవస్థ ఇది కూడా వచ్చింది ప్రస్తావన. ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే తెలుగు వాళ్ళు ఉన్నారో ముడిపెట్టుకున్నారు కాబట్టి వీళ్ళకి ముడుపులు కూడా వాళ్ళు ఆల్రెడీ చిత్రపూర్ నుంచి చెల్లిస్తున్నాడు అనిల్ కాబట్టి వీళ్ళు గద్దె దిగట్లేదు. కానీ ఎట్టి పరిస్థితుల్లో 100% గద్దె దింపుతాము. మీరంతా గద్దె దిగాల్సిందే, బయల ప్రకారంగా ఎలక్షన్స్ పెట్టాల్సిందే. మళ్ళీ 100% మీ ఇండ్ల దగ్గర మళ్ళీ ధర్నా ఉంటుంది. ఇక్కడనే కాదు, రోడ్డు మీదకి వచ్చాము అంటే ఛాంబర్ దిగి మళ్ళీ మీ ఇండ్ల దాకా వస్తాం. మీరు ఎలక్షన్స్ పెట్టేదాకా వదిలిపెట్టాం, మిమ్మల్ని వేటాడుతాం. మీకు చిత్రపూరిలో వచ్చేటువంటి డబ్బుల్ని ఎట్టి పరిస్థితుల్లో మీకు దక్కనివ్వం. మేము కూడా ఛాంబర్కి మీరు ఎప్పుడు వచ్చారో మేము అప్పుడే వచ్చాం. మీతో పాటు మాకు కూడా కార్డ్స్ ఉన్నాయి. మేము ఏ రోజు కూడా బక్క చిక్కినటువంటి నిర్మాతని కాపాడడం కోసం ఒక బాధ్యతగా పనిచేసాం తప్ప మీలాగా బలవంతులై మేము సంపాదించుకోలేదు. చిత్రపూరి అంటే పూరీలు లేరు, అక్కడంతా కోటేశ్వరులే. మరి అంత కోటేశ్వరులు ఉన్నటువంటి ఆ ఏరియా మరి ఫిల్మ్ ఇండస్ట్రీ దాన్ని చిత్రపూరి కాలనీ అని పేరు పెట్టారు. అనిల్ మార్చుకో పేరు, మా పెద్దలు కూడా మీకు సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఎలాగో వాటా ఉంది కాబట్టి చెప్తున్నాను ఓపెన్గా. ఇక్కడ టవర్స్ కాదండి, బీదవాళ్ళు ఉండడానికి ఒక సింగిల్ బెడ్రూమో డబుల్ బెడ్రూమో గుడిసెలకి బదులు అక్కడ ఉంటే చాలు అనే బీదవాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఇవ్వండి. ఖచ్చితంగా ఈ తెలుగు ఫిలిం ఛాంబర్ నుంచి పేదవాళ్ళకి మాత్రమే చిత్రపూర్లో సపోర్ట్ చేయండి. మీరు కడుతున్నటువంటి టవర్స్, మీకు వస్తున్న ముడుపులు ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటాం. ఇక నుంచి మీ పవర్స్ అన్నీ కూడా అయిపోయాయి. ఎలక్షన్స్ పెట్టేదాకా వదిలిపెట్టాం. నేను మీ గురురాజ్. థ్యాంక్ యూ. 1 minute. నమస్తే అండి, నేను ఆమ్ ఆద్మీ పార్టీ స్టేట్ ఉమెన్ వింగ్ ప్రెసిడెంట్ని. చిత్రపురి కాలనీ మీద వచ్చేసి చిరంజీవి గారు పెద్ద అతను సినిమా కార్మికులకి ఎందుకు వచ్చేసి మహేష్ బాబు గారు కానీ పాన్ ఇండియా లెవెల్లో అల్లు అర్జున్ వచ్చేసి పాన్ ఇండియా లెవెల్లో వచ్చేసి ప్రచారం చేస్తున్నారు. మరి ఇక్కడ ఉన్న వచ్చేసి కార్మికులకు ఎవరు న్యాయం చేయాలని చెప్పేసి అడుగుతున్నాం. మీకు సిగ్గులు లేవా? ఎప్పుడు వచ్చేసి మీరు వీళ్ళకి న్యాయం చేస్తారు? పాన్ ఇండియా లెవెల్లో తీసుకుపోతున్నారు కానీ మరి ఇక్కడ ఉన్న కార్మికులు 24 క్రాప్స్ లేకపోతే మీ సినిమానే బయటికి రాదు. మరి వాళ్ళకి న్యాయం చేయకుండా మీరు ఏం చేస్తున్నారని చెప్పేసి మేము ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళని ఎందుకు సపరేట్ చేయాలి సినిమా వాళ్ళను, అది కూడా చేయాలని చెప్పేసి మేము ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. వెంటనే సీఎం రేవంత్ రెడ్డి గారు దీని మీద ఎవరెవరు తలసాని శ్రీనివాస యాదవ్ గారు వచ్చేసి 200 కోట్లు కుంభకోణం జరిగింది. అలాగే వల్లభనేని అనిల్ గారు కూడా వచ్చేసి 3000 కోట్లు కుంభకోణం జరిగింది. ఏ సీఎం పిఎం ఏం పీకలేడు. న్యాయస్థానం కూడా కోర్టులు కూడా నన్ను ఏం పీకలేవు, సుప్రీంకోర్టు అండ్ ఏంటిది ఇలా చెప్తున్నాడు. మరి వాటన్నిటి మీరు ఏం సమాధానం చెప్తున్నారు? ఇలాంటి వాళ్ళని మీరు పెంచి పోషించడానిక వచ్చేసి తెలంగాణని తెచ్చుకున్నాము. మీరు వెంటనే వచ్చేసి ఏదైతే అల్లు అర్జున్ గారు వచ్చేసి పుష్ప తగ్గేదే లేదు అంటావు కదా, ఇప్పుడు తగ్గకుండా వచ్చేసి ఫస్ట్ చిత్ర కార్మికులకు మీరు వచ్చేసి వెంటనే న్యాయం జరిపించాలి. లేకపోతే నువ్వు హీరోగా పనికిరావనే చెప్తున్నాము. మేము ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున
అల్లు అర్జున్ గారిని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే వచ్చేసి సినీ కార్మికులకు మీరు బయటకు వచ్చేసి న్యాయం చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ.